ఏ సంక్షేమ పథకం ఆపుదాం. ఇక ఇదో కథ నడుస్తుంది. ఇక దీంట్లో ఇక వీళ్ళు బారుబూరు బస్సానపేట రాసిన ఉద్ధారకం ఏముంది, ఏమి లేదు, అంత గదే కథ. ఆయన చెప్తుండు రాష్ట్రమే దివాలా తీసింది. ఇక దివాలా తీసినందుకు నేను వచ్చి దాన్ని ఆ పొక్కలు ఊడుపుకుంటూ వస్తున్నా. ఇక మీరు ఎన్ని కథలు పడ్డా ఎంత ఇది చేసినా పశ పుట్టకైతే అయితే లేదు, ఆడి పోయినాక అంత గందరగోళంలో ఉంది కథ అనేది ఇప్పుడు ఆయనే ముంగట వేస్తుండు. దీని అంతా కారకులు ఎవరు, కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు అనేది కథ ముంగడికి వస్తుంది. ఇక ఇలా ఏం చెప్పుకున్నది ఇక దానికే ఏవో ఉచితాలు తగ్గించాలి, అరువులకే ప్రభుత్వం ఉచితాలు ఇవ్వాలి. కిలో 3 ఉన్న బియ్యాన్ని, కిలో 3 రూపాయలు ఉన్న బియ్యాన్ని 2 రూపాయలకే ఇస్తే ఆనాడు ఎన్టీఆర్ను దేవుడని కొలిచినారు జనమో. ఇప్పుడు కిలో బియ్యం 60 రూపాయలు ఉండగా ఉచితంగా ఇవ్వడం పద్ధతి కాదు. తుమ్మల పలుకో. రాష్ట్రంలో 1,10,00,000 కుటుంబాలు ఉంటే 1,25,00,000 రేషన్ కార్డులున్నాయో. రేపటి సంధి వీటిని జల్లెడబడితే బాగుండు అని కడుపులో ఉన్నదో. తినడానికి లేని వారికే బియ్యం ఇయ్యాలి. ప్రభుత్వంలో ఉండి ఇవన్నీ చెప్పకూడదు, కానీ నేను చెప్పే పరిస్థితి వచ్చెనో. నేను ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు, కానీ పెద్ద ఆయనకు కోపం రాదంటే ఉచితాలు తగ్గించాలి. నిరుపేదలైన అరువులకే ఉచితాలు వంచాలి, ఉచితాలు అందాలి. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు అందరి దగ్గర ఉండటం వల్ల ఉచితాలు అనర్వులకు అందుతున్నాయి. తినడానికి తిండి లేని వారికి బియ్యం ఇవ్వాలి, అమ్ముకునే వారికి ఇవ్వద్దు. కిలో బియ్యం రూపాయలు 3 ఉన్నప్పుడు 2 రూపాయలకే అందించిన ఎన్టీ రామారావును దేవుడు అన్నారు. కానీ ఇప్పుడు కిలో బియ్యం 60 ఉన్నప్పటికీ ఉచితంగా ఇస్తారా? ఇది పద్ధతి కాదు కదా అని తెలంగాణలో కుటుంబాలను మించి రేషన్ కార్డులు ఉన్నాయని ఈ రకంగా ఆంబయ్య వెళ్ళబోసుకుంటున్నాడు తుమ్మల. ఎట్లా చేయొద్దు, ఏమి చేయొద్దు. నేను పుసుక్కున్న ఇంకేమన్నా అంటే మరి ఇక రేపు నా మీద ఏం వేటు పడుతుందో. మొత్తానికి గీ కథ నడుస్తుంది. అయినోనికి కానోనికి రేషన్ కార్డు ఉన్నాయి. నిరుపేదోడికి రేషన్ కార్డు ఉండాలి. ఉచితాలు ఇలా కొంతమందికి కూడా ఉన్నోళ్ళకు కూడా ఉచితాలు పోతున్నాయి. లేనోడు లేకేడిస్తే ఉన్నోడు అరగకేడిచినట్టు ఉంది కథ. ఇక అందుకనే ఈ ఉచితాలు అనేటివి బంద్ పెట్టాలి. ఇంట్లో నిరుపేదోనికి ఉచితాలు ఇవ్వాలి, ఉన్నోనికి తగ్గించాలి, జల్లెడ పట్టాలి అనేది ఇక ఈయన ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు. చూడాలి మరి రేపు ఈ కథ ఏడికి వస్తుంది, ఎందాకు వస్తుంది. తుమ్మల లోపల మరుగుతున్న మరి ఏదైతే ఇది ఉన్నదో దానికి మరి ఏమైనా తొవ్వ దొరికేనా, ఎట్లా ఏంది ఏం కథ అనేది చూద్దాం. నన్ను కోసినా అదే ఎలా చెప్పుకుందే. చలో ఫారా హుషార్. పౌరుల భద్రత సన్నద్ధతపై రేపు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు. వైమానిక దాడి సైరన్లు మోగగానే సేఫ్ జోన్కెళ్లడం, దాడి జరిగినప్పుడు స్వీయ రక్షణకు సిద్ధమవడం, మాక్ డ్రిల్లో అవగాహన కల్పించే అంశాలివి. ఉగ్రవాదంపై పోరులో భారత్కు అండగా ఉంటాం. ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్. సాయుధ దళాల యుద్ధ సన్నద్ధతపై ప్రధానికి వివరాలు తెలిపిన రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్. కాశ్మీర్లోని 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం పెంపునకు పూడికతీత పనులు. నిలిచిపోయిన 6 ప్రాజెక్టుల పూర్తికి కసరత్తు. పాకిస్తాన్కు ఆర్థిక సాయాన్ని నిలిపివేయాలంటూ ఆసియా అభివృద్ధి బ్యాంకుకు భారత్ విజ్ఞప్తి. ఇంకా ఈ మొనాస్టపోళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అయ్యా అంటే,
వీళ్ళ సరుకులు కొన్ని సింగపూరు ఇండోనేషియా శ్రీలంక దేశాలకు పంపించి ఈ బద్మాషిగాళ్ళు వాళ్ళ సరుకులు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి మన భారత్ పంపించే ఉపాయం చేస్తున్నారట. అందులో ఎవరో పసిగట్టి వీళ్ళ కథ అంతా బండారం అంతా ఇంకా బయటకు తీస్తున్నారట. అవి ఏందో పండ్లు ఫలాలు ఎండు ఖర్జూరాలు అక్కడ ఎక్కువ మందే కదా, అవి అక్కడ పంపించి మళ్ళీ వాటిని మన భారతదేశానికి పంపిస్తున్నారు.